నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్నటువంటి పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. ఇక్కడి వరకు దేనికి వచ్చారండి? మీ సమస్య ఏంటి? మా పెళ్ళి 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలకు 7 సంవత్సరాలు బాబు ఉన్నాడు. ఆయన చిన్నగా ఇంట్లో గొడవలు పెట్టుకోవడము, ఫోన్లు మాట్లాడడం, అన్నిటికీ చాలా టార్చర్ పెడుతుండు మేడం. ఎందుకు అట్లా 3 సంవత్సరాల మరి మారిపోవడానికి కారణం ఏంటి? మీ ఆయన సీక్రెట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోన్లు మాట్లాడడము, ఏదో వీడియోలు చూడడము, నన్ను పట్టించుకోకపోవడము, బాబుని పట్టించుకోకపోవడము, చాలా ఇబ్బంది పెడుతుండే ఇంట్లో. అంత సడన్గా మంచాల బిజినెస్ ఎందుకు పెరిగిపోయింది? ఆ ఇంట్లో పోయినాక నుండి మా ఆవిడకి ఏంటంటే వేరే అమ్మాయితో అక్రమైతే చేసుకుంటున్నానని. ఏమో కొత్త ఇల్లు కొనుక్కున్నారా? సొంత ఇల్లు కొన్నాము, ఇద్దరం కష్టపడ్డాము. నువ్వే ఆడ కష్టపడ్డావు, నువ్వు ఇంట్లోనే ఉన్నావుగా. అర్ధరాత్రులు ఫోన్ మాట్లాడతావంటగా మేడం. అర్ధరాత్రి ఫోన్ మాట్లాడదంటే కస్టమర్లు ఫోన్ చేస్తారు మేడం. మంచాల కోసం అర్ధరాత్రులు ఫోన్లు చేస్తారు. అలా చేస్తారు మేడం. కస్టమర్లు అనేది అందరూ ఫోన్ చేస్తారు. ఎందుకు మంచం బాగాలేదనా? ఏ మంచం కోసం అని ఫోన్ చేస్తారండి? ఇన్నేళ్లు లేనిది కొత్తగా ఈ 3 ఏళ్ల నుంచి మీ ఆవిడకి మీ మీద అనుమానం వచ్చిందంటే దాని తగ్గట్టు మీరు ఏదో ప్రవర్తిస్తున్నట్టున్నారు. మాట్లాడితే వీడు బట్టలు ఇప్పేసి హీనంగా ఫోన్లో మాట్లాడతారా మేడం? అంత సడన్గా మంచాల బిజినెస్ ఎందుకు పెరిగిపోయింది? ఎదురుగా ఉన్న వాళ్ళు తెలుసా మీకు? తెలుసు మేడం. ఈవిడ తెలుసా, ఆయన తెలుసా? ఆయన తెలుసు మేడం. ఆయనతో వీడియో కాల్స్ మాట్లాడతారట, నిజమేనా? రోజుకో మంచం పర్చేస్ చేస్తారంట మీరు. ఇన్స్టాగ్రామ్లో ఏంటి రీల్స్ చేస్తూ ఉంటారా మీరు? లేదు మేడం. చిన్న మంచాల కోసం అవన్నీ ఉంటాయి కదా, దానిలో యాక్టింగ్ చేస్తు పెడుతుంటాం మేడం. అంటే కొత్త కస్టమర్ రావాలని దగ్గర తీసుకోవాలని పెడుతుంటాం మేడం. అయితే గుర్తున్నానా అని చెప్పేసి నేను మెసేజ్ పెట్టాను మేడం. న్యూడ్ కాల్ మాట్లాడుతుంటేనే కదా ఇప్పుడు దొరికారు. కాలింగ్స్ ఉన్నాయి, మీటింగ్స్ ఉన్నాయి సార్. మీటింగ్స్ ఎక్కడ బాబు? నేను చెప్పాను ఈ అబ్బాయి అబద్ధాలు చెప్పడని. సార్ వాళ్ళ ఇంట్లోనే మీటింగ్స్ సార్. మేము ఇద్దరం. వాళ్ళ ఇంట్లో ఎవరి మంచం వాళ్ళదేనా? ఒకే మంచమా? మీ సలహా వరకు ఏం మాట్లాడుతున్నారు? ఆగండి బాబు, ఆగండి.